ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొణిజెల్ల గ్రామంలో మండల స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ పాల్గొని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కట్లేరు బ్రిడ్జి నిర్మాణం కూటమి ప్రభుత్వంలో సాధ్యం కాదని, ఇసుక మచ్చి దోపిడీలో కూటమి నాయకులు ముందంజలో ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులు పిహెచ్సిలో మందుల కొరత ఉందని విమర్శలు చేశారు. అలాగే జగనన్న ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, విలేజ్ క్లినిక్లను సక్రమంగా వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని పేర్కొంటూ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. 30 ఏళ్లుగా నారా చంద్రబాబుతో ఉన్నానని 2047 విజన్ చూపిస్తామని చెబుతున్నారని విమర్శలు చేశారు. మీరు ప్రజా సమస్యలు తీసుకోండి నాయకులారా, ఎంపీ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇంకోటి ఆర్గానిక్ అథారిటీ చైర్మన్ ఆయన ఎంతవరకు మేము అన్నాం, మీరు కట్లేరు బ్రిడ్జిని కట్టలేదు అన్నాం, కట్టలేదు ఎంతవరకు కూడా కట్లేరు బ్రిడ్జిని మీరు కట్టలేదు. రోడ్లు బాగలేదు, అది రోడ్ల పేరు తెలుసా మీకు? బంధుల్లో ఎక్కడైనా రోడ్లు ఒకటన్నా ముట్టుకున్నారా? ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? అభివృద్ధి చేయండి. మీలో మీరు అనుకుంటా ఉన్నాం, మనం ఏది కుక్కలు కొట్లాడుకుంటున్నాయని చెప్పి ఆ విధంగా ఒక కుక్క కొట్టుకున్నట్టు ఉంది. ఇక్కడ గోపిలో అక్కడగా మేము ఉన్నారు, మట్టి దోసుకుంటున్నారు, ఇసుక దోసుకుంటున్నారు. మరి ఏదైనా సరే ఏదైనా డబ్బుతోటే పని అని చెప్పి జనం కొట్టుకులాడుతూ ఉన్నారు. దాని ముందు మాత్రం డెవలప్మెంట్ చేయండి, నియోజకవర్గ అభివృద్ధి చేయండి. ఆసుపత్రుల్లో మందులు లేవా? పిఎస్సీలో లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రిలో మందులు లేవు, వాటిని జాగ్రత్తగా డాక్టర్ లేదు. మొన్న ఎంఐపిఎస్ నాయకుడు వావిలాలకు చెందినటువంటి వ్యక్తి పార్టీ రాములు అనే వ్యక్తి డయాలసిస్ చేస్తాడు చెప్పారు. డయాలసిస్ చేసేటప్పుడు ఒక నెఫ్రాలజిస్ట్ ఉండాలి, ఒక యూరాలజిస్ట్ ఉండాలి, ఒక ఎండి జనరల్ మెడిసిన్ ఉండాలి. ఉన్నారా మన ఆసుపత్రిలో? ఎట్లా డయాలసిస్ చేస్తున్నారు సైంటిఫిక్ గా లేకుండా? మేము అడుగుతా ఉన్నాం. సైంటిఫిక్ గా డయాలసిస్ సెంటర్ పెట్టినప్పుడు ఈ వైద్యులంతా ఉన్నాయి. అతనికి ఓపీపీ వచ్చింది, సర్కల్ సరిపోయాడు, కాకినాడలో వ్యక్తి. మేము ఆయన దగ్గరికి వెళ్ళాం, పాపం దుఃఖపడతా ఉన్నాను. విలేజ్ క్లినిక్ లో సక్రమంగా ఉపయోగించండి, చక్కగా కట్టారు. మన కొంజల్లో కూడా మనం వస్తా ఉంటే దానిలో విలేజ్ క్లినిక్ చక్కగా ఉంది. విలేజ్ క్లినిక్ లో మందు పెట్టండి. మేము కట్టిన జగన్మోహన్ రెడ్డి కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టినా ఏదైతే సచివాలయాలు ఉన్నాయో ఆ సచివాలయాన్ని సక్రమంగా ఉపయోగించండి. ఆ సచివాలయ ఉద్యోగుల్ని మీ స్వార్థం కోసం వాడద్దు, విలేజ్ డెవలప్మెంట్ కోసం వాడమని చెప్పి తెలియజేస్తున్నాను.